శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని ఏ తిథి రోజుల్లో ఎలా పూజిస్తే అఖండ ధనలాభం కలుగుతుందో తెలుసుకుందాం. లక్ష్మీదేవి కటాక్షం సులభంగా కలగాలి అంటే ఏ తిథి రోజున ఎలా చేయాలి? వారంలో వచ్చేటువంటి 7 రోజుల్లో లక్ష్మీదేవికి ఎలాంటి నైవేద్యాలు పెడితే లక్ష్మీదేవి కృపకు పాత్రలో కాగలమో తెలుసుకుందాం. లక్ష్మీదేవిని ఒక్కొక్క తిథిలో ఒక్కొక్కలా పూజిస్తే లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతుంది. ఎవరైనా సరే పౌర్ణమికి ముందు కానీ తర్వాత కానీ పాడ్యమి తిథి ఉన్నప్పుడు లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలండి. అలా చేస్తే అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పాడ్యమి రోజున ఇంట్లో లక్ష్మీదేవి విగ్రహానికి ఆవు నెయ్యితో అభిషేకం చేయాలి. విధియ తిథి వచ్చిన రోజు లక్ష్మీదేవికి చక్కెర కలిపిన నీటితో అభిషేకం చేయాలి. దానివల్ల దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఆయుష్ పెరగాలి అంటే పౌర్ణమికి ముందు కానీ పౌర్ణమి తర్వాత కానీ విధియ తిథి రోజున పంచదార కలిపిన నీటితో లక్ష్మీదేవి విగ్రహానికి అభిషేకం చేయాలి. అలానే అపమృత్యు దోషాలు తొలగిపోవాలి అంటే వాహన ప్రమాదాలు, గండాలు ఇలాంటివి తొలగాలి అంటే పౌర్ణమి ముందు కానీ తర్వాత కానీ తదియ రోజున ఆవు పాలతో అమ్మవారిని అభిషేకం చేయాలి. అప్పుడు అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. విద్యారంగంలో బాగా రాణించాలి అంటే చవితి తిథి రోజున పిండి వంటలు నైవేద్యం పెట్టాలండి లక్ష్మీదేవికి. మేధాశక్తి పెరగాలి అంటే ప్రజ్ఞాపాఠవాలు పెరగాలి అంటే ఇంటెలిజెన్స్ పెరగాలి అంటే పంచమి తిథి రోజున లక్ష్మీదేవికి అరటి పండును నైవేద్యంగా పెట్టాలి. కళారంగంలో బాగా షైన్ అవ్వాలి అంటే సంగీత నాట్య రంగాలు సక్సెస్ కావాలి అంటే షష్ఠి తిథి రోజున లక్ష్మీదేవి విగ్రహానికి తేనెతో అభిషేకం చేయాలి. అలానే సప్తమి రోజు లక్ష్మీదేవికి ఎర్రని పండు నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం వల్ల సకల శుభాలు కలుగుతాయి. అలానే అష్టమి తిథి రోజున లక్ష్మీదేవి విగ్రహానికి బెల్లం కలిపిన నీటితో అభిషేకం చేయాలి. అంటే నీటిలో బెల్లం ముక్క వేసి ఆ బెల్లం ముక్క కలిపిన నీటితో అభిషేకం చేసి తర్వాత బెల్లాన్ని ఎవరికైనా దానం చేయండి. అష్ట కష్టాలు తొలగిపోతాయి. నవమి రోజు లక్ష్మీదేవికి బెల్లం ముక్కను నైవేద్యం పెట్టాలి. లేక బెల్లంతో చేసిన పదార్థం పెడితే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. ఆడవాళ్లకు దీర్ఘ సుమంగళి తత్వం కలుగుతుంది. దశమి తిథి ఎప్పుడు వచ్చినా సరే పౌర్ణమి ముందు కానీ తర్వాత కానీ నల్ల నువ్వులతో చేసిన పదార్థం లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి. అలా చేస్తే అనారోగ్యాలు తొలగిపోతాయి, దీర్ఘాయువు కలుగుతుంది. ఇలా ప్రత్యేకమైన తిథుల్లో లక్ష్మీదేవిని చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. వారంలో వచ్చేటువంటి 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. లక్ష్మీదేవి చూపు మీ మీద సులభంగా ప్రసరిస్తుంది. వారంలో వచ్చే 7 రోజుల్లో ఆదివారం లక్ష్మీదేవికి పాలను, సోమవారం పాయసాన్ని, మంగళవారం అరటిపండును, బుధవారం వెన్నని, గురువారం పటిక బెల్లాన్ని, శుక్రవారము తీపి పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. శనివారం రోజు ఆవు నేతితో చేసినటువంటి పదార్థాలను లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టాలి. ఇలాంటి ప్రత్యేకమైన తిథుల్లో ప్రత్యేకంగా పూజించండి. వారంలో వచ్చేటువంటి 7 రోజుల్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యం పెట్టండి. లక్ష్మీ కమలవాసిన్యే స్వాహ అనే విమల మంత్రాన్ని రోజు కూడా పూజలో చదువుకోండి. వీలైనన్నిసార్లు 108 లేదా 54 లేదా 21 సార్లు మంత్రాన్ని చదువుకుంటే లక్ష్మీ కటాక్షం సులభంగా పొందగలుగుతామండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.